ఈరోజు 14/2/2026 ఈ డేట్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇది ముందు రోజు వస్తుంది కాబట్టి దీన్ని 5/8 అంటాం. ఈ 5/8 రోజున ఏమవుతుంది అంటే 5 ఏమో మంచి బిజినెస్ని ఇస్తుంది, 8 ఏమో మంచి పవర్ఫుల్గా మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని స్లో చేయడానికి చేస్తుంది. ఇక్కడ 1+4 1 అంటే మంచి రాజు యొక్క పవర్స్ ఇస్తాడు, 4 అంటే రాహు యొక్క పవర్స్ ఉంటాయి. రాహు అంటే ఎవరు? మన పవర్స్ మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. చాలా మనకు మోడీ గారు అంటాం, సారీ ట్రంప్ గారు ఉన్నారు కదా, 14 ఆయనది యొక్క 14 డేట్ ఆఫ్ బర్త్. ఆ 14 డేట్ ఆఫ్ బర్త్ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. తర్వాత వాళ్ళను ఎలా మారుస్తుందో తెలుసు. ఇప్పుడు జరిగేది ఏంటో ఆ డీల్ కోసం అని చెప్పేసి బాగా ఎదురు చూస్తున్నారు. కానీ డైరెక్ట్గా ఇది చేయలేదు, కానీ లోపల కుళ్ళులు కృతంత్రాలు అయితే చేస్తుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఎప్పుడైనా ఈ 1/4 రోజున. కొద్దిగా ఈ రోజున కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 1+4 బెటరు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా ఏదైనా డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఏదైనా మీకు ఎవరైనా అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ మీరు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 100% మనందరము పవర్ఫుల్గా మారాలంటే ఈ రోజున కొద్దిగా మీరు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే కొద్దిగా ఆపుకోండి, ఇబ్బంది ఏం లేదు. చూసుకొని 100% రేపటి రోజున అంటే 15th రోజున మనకు ఎట్లాగో శివరాత్రి ఉంది కాబట్టి ఆ రోజున ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే చూసుకొని మార్చేసుకోండి. అలాగే మన ఇంట్లో ఆరా శక్తి కావాలి, ఒక తపశ్శక్తి కావాలి, ఒక పవర్ఫుల్ ఎనర్జీ కావాలి. మన గుడిలో ఉన్న ఎనర్జీస్ మనకు కావాలంటే కుబేర రాడ్స్ ఉన్నాయి, అవి ఇన్స్టాల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా టెంపుల్స్లో కూడా నేను కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేశాం. అలాగే మనము ఒక మ్యారేజ్ డేట్ కావాలి. ఈ మ్యారేజ్ డేటు April 19th రోజు చేస్తున్నాం. లేదు సార్ మాకు మ్యారేజ్ వద్దు, మేము విఘ్న గణపతి హోమము లేదా భూవరాహ పాశుపత హోమం, మాకు భూమి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ తీర్చుకుంటాము, నెక్స్ట్ మ్యారేజ్ ఎలా చేస్తున్నారో చూసి మేము ఆగస్టులోనే ప్లాన్ చేసుకుంటామంటే దీనికైనా మీరు రావచ్చు. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా ఈసారి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. చూసుకొని ఇలాగే చేసుకుంటూ ముందుకెళ్ళండి. న్యూమరాలజీ పవర్తో 100% మంచి సక్సెస్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.